హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. డిఎస్సి దగ్గరకు వచ్చేస్తుంది. అలా అని టైం తక్కువగా ఉందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంతో సద్వినియోగం చేసుకుంటేనే మనం అనుకున్నటువంటిది సాధిస్తాము. సాధించడానికి మనకు తపన ఉండాలి, సాధన కావాలి. నెగటివ్ ఆలోచనలన్నీ తీసేయండి, పాజిటివ్ థింక్ చేయండి. అన్నీ కూడా మీకు సులభ సాధ్యమవుతాయి. ఇక చదివింది చదివినట్టు గుర్తుకుండాలి అంటే పొద్దున లేవగానే ఫస్ట్ ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి. అన్నీ కూడా మనకి గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు రిటర్న్ ప్రాక్టీస్కి అవకాశం లేదు, కానీ కష్టమైనటువంటిది ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా ఫాస్ట్గా రిటర్న్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇక ప్రతిరోజు ధ్యానం చేయడం మాత్రం ఏమాత్రం మర్చిపోకండి. దానివల్ల ఏకాగ్రత తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. ఇక తెలుగులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు తెలియజెప్పడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఇక ఏపీ డిఎస్సి తెలుగు వాచకంలోని 7th క్లాస్ అండి. ఈ 6th క్లాస్ బిట్స్ అన్నీ కూడా ముందు వీడియోలో ఇచ్చాను. ఇక 10th క్లాస్ పూర్తిగా అయిపోయింది, మీ వీడియోలలో ఉన్నాయండి. ఏది కావాలన్నా కూడా గ్రామర్ పార్ట్ మీకు తెలుగు బోధన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఇక పాఠ్యాంశానికి వస్తే 7th క్లాస్ పాఠ్యాంశాలన్నింటి యొక్క బిట్స్ అండి ఇప్పుడు ఇచ్చేది ఈ వీడియోలో. శ్రద్ధగా వినండి. వెంటనే ఇక మల్టిపుల్ చాయిస్ కానీ ఇందులో డైరెక్ట్ మీకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కువ సమయం వృధా చేయకుండా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అక్షరం పాఠం ఏ ప్రక్రియకు చెందింది? వచన కవిత. వచన కవితకి సంబంధించిందండి అక్షరం అనే పాఠ్యభాగం. నలుగురము మౌదాం అనే కవిత సంపుటి ఎవరిది? డాక్టర్ సంజీవ దేవ్ గారి రచన. నలుగుర మౌదాం అనేది సంజీవ దేవ్ అనే ఆయన రచన అండి ఇది. ఇక మూడవది, సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ఏ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తారు? ద్వితీయ విభక్తి. నిన్నున్లు గూర్చి గురించి, నిన్నున్లన్ కూర్చి గురించి. సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ఏ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తారు అంటే ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తారండి. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు కూడా మీకు వచ్చి ఉండాలి. ఇట్లా యూజ్ అవుతాయి, మళ్ళీ సమాసాలలో కూడా మీకు యూజ్ అవుతాయండి. కల్వకులను సదానంద రాసిన ఏ నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించింది? అడవి తల్లి అనే నవలకు కల్వకులను సదానంద గారు రాసినటువంటి సాహిత్య బాల సాహితీ అనే అవార్డు లభించిందండి. అడవి తల్లి అనే దానికి లభించింది. ఇక 5th వస్తే, మాయా కంబలి పాఠంలో హిమాలయ పర్వతాలలో నివసించే వృద్ధ యోగి ఆత్మానందుడు. డైరెక్ట్ ఆన్సర్ ఆత్మానందుడు. చంచల, విక్రముడు, చండీదత్తుడు ఈ పాఠం ఏ పాఠంలోని పాత్రలు? ఇవన్నీ కూడా ఈ 3 కూడా మాయా కంబలి అనే పాఠ్యభాగంలోని పాత్రలండి ఇవి. పద కవితా పితామహుడు అనే బిరుదు గల వాగ్గేయకారుడు అన్నమయ్య. ఇది బాగా 100% అందరికీ కూడా నోటెడ్ ఉండే ఉంటుంది. వెన్న, బంగారం అనే అర్థాలు వచ్చే పదాలు నవనీతం, పైడి. నవనీతం, పైడి అనేదానికి వెన్న అని వస్తుందండి. వెన్న అనేదానికి అర్థాలు నవనీతం, పైడి. ఇక అలాగే మరి ఇక్కడ చూడండి, త్రిపురనేని గోపీచంద్ గారు ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే దానికి ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి. పండిత పరమేశ్వర శాస్త్రి అనే వీలునామా పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఎవరికి అంటే త్రిపురనేని గోపీచంద్ గారికి. అలాగే మర్రి చెట్టు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? స్కెచ్. స్వాగతం అండి. ఇక ఇంతకుముందు ఈ ప్రాంతంలో తుమ్మ చెట్టు అనే పాఠ్యభాగం కూడా స్కెచ్ అనే ప్రక్రియకి చెందింది. ఇలాగే ఇప్పుడు ఏపీ తెలుగులోకి వచ్చేసరికి 7th క్లాస్ మర్రి చెట్టు అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియ అంటే స్కెచ్. స్వాగతం, తన గురించి తాను చెప్పుకునేటువంటిది స్వాగతం అన్నమాట. విలేకరులు అడిగిన ప్రశ్నకు భారతదేశాన్ని లోగడ ప్రేమించాను, కానీ ఇప్పుడు భారత భూమిలోని ప్రతి ధూళి కణం నాకు అత్యంత పవిత్రమని, అది నాకు ఒక తీర్థస్థానమని సగర్వంగా చెప్పిన దేశభక్తుడు స్వామి వివేకానంద గారు. డైరెక్ట్ స్వామి వివేకానంద గారు. భరించలేనంత దుఃఖం అనే అర్థంలో ఉపయోగించే పదబంధం ఏంటి? ఇక్కడ
గుండె చెరువగు అనేటువంటి జాతీయం అని వస్తుందండి. ఇది భరించలేనంత దుఃఖం అనేది గుండె చెరువగు అనేటువంటి జాతీయం. క్రింది వానిలో అకర్మక వాక్యాన్ని గుర్తించండి. ఏంటిది ఇది అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, ప్రతిరోజు జరిగేదన్నమాట. సూర్యుడు ఉదయిస్తున్నాడు అకర్మక, మనం ఏం చేయకున్నా తనకు తాను చేసేటువంటి పని. చుక్కా కోటి వీరభద్రమ్మ రాసినటువంటి శతకం నగజా శతకం. నగజా శతకం బాగా గుర్తుంచుకోండి, నగజా శతకం. అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర అనే మకుటంతో శతక రచన చేసినటువంటి వారు జెండామాన్ ఇస్మాయిల్ గారు. ఇక గురూపదేశం పదాన్ని విడదీయండి. గురు ప్లస్ ఉపదేశం, ఊకి ఊ పరమైంది, దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి అండి ఇది. గురు ప్లస్ ఉపదేశం. గుణవంతురాలు, రుగాగమ సంధి వస్తుంది, రాలు వచ్చింది కదా, రుగాగమ సంధి వస్తుంది. శౌరి అనగా ఎవరు? శ్రీకృష్ణుడు. శౌరి అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. ఇక చేసిన దుష్ట చేష్ట నది చెప్పక నేర్పున కప్పిపుచ్చిత. ఈ పద్యపాదంలోని ఛందస్సు ఉత్పలమాల. ఒకవేళ మీకు ఇది పద్యం గుర్తుకు లేకపోతే ఫస్ట్ 3 అక్షరాలు ఘన విభజన చేస్తే దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు, లఘువు, లఘువు, ఆది గురువు, భగనం. భగనం ఫస్ట్ వచ్చింది అంటే ఉత్పలమాల పద్యానికి చెందిందన్నమాట. పరుల దిట్ట నోరు పాప సంకిల మౌను, పాప పంకిల మౌను. పరులను తిడితే ఆ నోరు పాప పంకిలం. కాళికాంబ సప్తశతిలోని పద్యపాదం అండేది. కాళికాంబ సప్తశతి. ఉత్తరాంధ్ర ప్రజల ఇలువేల్పు, పైడి తల్లి. ఇక 1946లో గుణదల అందు మేరీమాత విగ్రహాన్ని బలిపీఠ నిర్మాణం చేపట్టిన వారు ఫాదర్ బియాంకి. ఫాదర్ బియాంకి. స్థల పురాణం ప్రకారం దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు ఎక్కడ 12 సంవత్సరాల బాలునిగా అవతరించాడు? కోటప్ప కొండ. ఎంత గొప్ప ప్రాంతం అండేది. కోటప్ప కొండలో బాలునిగా అవతరించాడు శివుడు. నెల్లూరులో బారా షహీద్ దుర్గాను అభివృద్ధి చేసిన వారు అర్కాటు నవాబు. అర్కాటు నవాబు. 108 వైష్ణవ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన 97వ క్షేత్రం అహోబిలం. బాగా గుర్తుంచుకోండి, అహోబిలం అనే ప్రాంతం. ఇక అలాగే 26వది లేపాక్షి బసవయ్య లేచి రావయ్య, కైలాస శిఖరిలా కదిలి రావయ్య అనే ప్రసిద్ధ గేయకర్త అడవి బాపిరాజు గారు. లేపాక్షి అనేది గుర్తుంచుకోండి, లేపాక్షి అనగానే అడవి అని గుర్తుంచుకోండి. 27 1930లో ముద్దుకృష్ణ గారి సంపాదకత్వంలో వెలుగు చూసిన కవిత సంకలనం వైతాళికులు. కవితా సంకలనం అంటే వైతాళికులు, ఇది గుర్తుంచుకోండి. 1958లో ఎవరు రాసిన కవితలను కాంచన విపంచి పేరుతో సంకలనం చేశారు? చావలి బంగారమ్మ. చావలి బంగారమ్మ డైరెక్ట్ ఆన్సర్. అపాయము, భయము, పరాజయం, విరామం వంటి సందర్భాలను చెప్పేటప్పుడు పదాల చివర ఉపయోగించే పంచమీ విభక్తి ప్రత్యయం ఏంటి? వలన. వలనన్ కంటెంట్ పట్టి అనేది పంచమీ విభక్తి. ఇప్పటికీ 2 విభక్తులు వచ్చాయి. కింది వాణిలో గుణసంధి రూపాలు. గంధోత్సవం, మహర్షి. గంధ ప్లస్ ఉత్సవం, మహా ప్లస్ ఋషి అనేది వస్తుందండి. ఇక్కడ అకారానికి ఈ ఊరులు పరమైతే ఈ గుణసంధి వస్తుందండి. జ్ఞానయాత్ర పదానికి విగ్రహ వాక్యం జ్ఞానం కొరకు యాత్ర, కొరకున్కై చతుర్థి విభక్తి అండి ఇది. ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమ జీవనాన్ని, వారి అమాయకత్వాన్ని తెలియజేయడం ఏ పాఠం ఉద్దేశం? యదా అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అండి. శూలపాణి భూషణం ఎవరి కలం పేర్లు? బోనం నాగభూషణం. బోనం నాగభూషణం గారి పేర్లు. ఇది డైరెక్ట్ ఆన్సర్. యదా పాఠ్యభాగం ఏ కథా సంకలనంలోనిది? ఇది కొత్త గాలి అనే కథా సంకలనంలోనిదండి. క్రింది వాణిలో పాఠం పాత్రలు సరికానిది. మాయాకంబలి, చిదానందుడు. ఇది సరిగాని ఆలోచన. ఆన్సర్ ఏది? చూడండి, మీరు సరి అయినది అనే మైండ్లో ఉంటుంది. ఇక మీరు ప్రశ్న చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ చదవాలండి, లేకుంటే మార్క్ కట్ అవుతుంది. ఇక 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణమైన గాథా సప్తశతి కర్త హాలుడు. గాథా సప్తశతి అనగానే హాలుడు గుర్తుంచుకోండి. ఇక రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి బిరుదు గాన కళాసింధు, సంగీత కళారత్న. గాన కళాసింధు, సంగీత కళారత్న. ఎవరి బిరుదులు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి. ఒక ప్రశ్న ఆన్సర్ చదివినప్పుడు బాగా మైండ్లో కూర్చునే విధంగా చదవాలండి. ఏదో పైకి చదవడం కాదు.
అంటే ఇప్పుడు ప్రశ్న ఇక్కడ జవాబు ఉంది కదా, ఇది ఇచ్చి ఇది రాయమనొచ్చు, ఇది ఇచ్చి ఇది అడగొచ్చు. కాబట్టి డీప్గా చదువుకుంటూ వెళ్ళండి. ఒకసారి కాదు, ఒక 4 సార్లు మీరు రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి ప్రతి లెసన్ని కూడా. లోబివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్నా సుంత ఫలము లేదు, ఈ పద్య పంక్తుల్లోని ఛందస్సు ఆట వెలది. ఆట వెలది పద్యం. ప్రాణము తీసెను పదాన్ని విడదీసి సంధి పేరు గుర్తించండి. ప్రాణమున్ ప్లస్ తీసెను సరళాదేశ సంధి అవుతుంది. ఈ సంధులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీకు. కింకిని ధ్వనులు పదంలోని సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం సమాసాలు ఈ విభక్తులు ప్రత్యయాలు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి. ఎవరిని సేవించడం వలన త్రిలోకాలు సాధ్యమవుతాయి? తల్లిదండ్రులను సేవించడం వల్ల. ఈ క్రింది వానలో సూర్యదేవర సంజీవదేవ రచన కానిది? తెగిన గాలిపటాలు. డైరెక్ట్ ఆన్సర్ అండి. 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు, ఈ పొడుపు కథకు సమాధానం వల. ఒక్కొక్కసారి మనం ఆప్షన్స్ చూడగానే ముందు చదివింది కాకపోయినా సరే ఆప్షన్స్ చూసిన వెంటనే మనకు ఆన్సర్ చేయగల సామర్థ్యం ఉన్నప్పుడు పర్ఫెక్ట్ నాకు ఇన్ని మార్కులు వస్తాయి అని మనం గెస్ చేయొచ్చండి. ఇక పోతే ఏపీ తెలుగు వాచకం 7th క్లాస్ బిట్స్ అండి ఇవి. శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు? పెదకోమటి వేమారెడ్డి గారి ఆస్థానంలో విద్యాశాఖ మాత్యులుగా కొంతకాలం పనిచేశారు. ఎవరు? ఇక్కడ శ్రీనాథుడు గారు. శివుడు హరుడు అనే అర్థాలు వచ్చే పదం ఫాలాక్షుడు. ఏ నదిపై నిర్మించిన ఆనకట్టకు డొక్కా సీతమ్మ వారధి అని నామకరణం చేశారు? వైనతేయ నది. నది పేరు వైనతేయ నది. డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టినటువంటి ఆనకట్ట ఏది అంటే వైనతేయ నది. ఉమర్ అలీషా రాసిన మణిమాల, విద్యా విలాసం, తారామతి అనవి వరుసగా ఏ ప్రక్రియకు చెందినవి? శతకం, నాటిక, కథా సంపుటి. అందులో ఒకటైనా అడగొచ్చు లేదా ఇలా అయినా అడగొచ్చు. శతకం, నాటిక, కథా సంపుటి. ఉమర్ అలీషా రాసిన మణిమాల, విద్యా విలాసం, తారామతి అనవి వరుసగా ఏ ప్రక్రియకు? శతకం ప్రక్రియ, నాటిక ప్రక్రియ, కథా సంపుటి ప్రక్రియ. ఇక మనం ఇందాక అనుకున్నాం కదండి విభక్తులు ప్రత్యయాలని. అలా మీరు షష్ఠీ విభక్తి ప్రత్యయాలేంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కోడి రామమూర్తి నా పేరులోనే కోడి ఉంది కానీ నేను పూర్తి శాకాహారిని అని ఎవరితో అన్నారు? లార్డ్ మింటో గారితో అన్నారంట. ఇక బాలసుబ్రహ్మణ్యం ఏ సినిమా ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించాడు? పెళ్ళంటే నూరేళ్ల పంట అనే పేరుతో ఉన్న సినిమాలో నటించాడు. అప్పటి నుండి సినిమాలో నటించడం స్టార్ట్ అయింది బాలసుబ్రహ్మణ్యం గారికి. ఇక మహిళా సమస్యల పరిష్కారం కోసం గాడిచర్ల హరి సర్వోత్తమరావు నడిపిన పత్రిక సౌందర్యవల్లి. మహిళ అనగానే సౌందర్యం, ఇట్లా కొన్ని కొండ గుర్తులు పెట్టేసుకోండి. మహిళా సమస్యల పరిష్కారం కోసం గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు నడిపిన పత్రిక పేరు సౌందర్యవల్లి అనే పత్రిక. ఇక మీరు తెలుగులో ఇంకా ఏ గ్రామర్ పార్ట్లో అయినా కూడా ఎలాంటి డౌట్ ఉన్నా మీరు వెంటనే తెలుగు బోధన ఛానల్కి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక బాగా చదివి ప్రిపేర్ అవుతూ టైం వృధా చేయకుండా సాధన చేయండి. తప్పకుండా మీ జాబు మీ సొంతం అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.